అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో చూడబోయేది అమ్మవారి వాగ్దానం. అమ్మ ఈరోజు ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్న తన భక్తురాల కోసం ప్రేమతో పంపించిన గొప్ప వాగ్దానం ఈరోజు చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. జ్యోతిష్యంలోనే ఎన్నో సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన ఎంతోమంది జీవితాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది చూపించిన గొప్ప సిద్ధాంతి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరితేనే మీకు చెప్పడం జరుగుతుంది. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. 24 గంటల్లోని మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 96575717. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణము, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారానే 24 గంటల్లో మీకున్న సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు వశీకరణలో స్పెషలిస్ట్ కూడా. తప్పకుండా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు అమ్మవారి వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ, ఇక నేను భరించలేనమ్మా ఈ బాధలు, నన్ను కాపాడు తల్లి అని నువ్వు బాధపడుతున్నది ఈ అమ్మకి తెలుసు తల్లి. అందుకే ఈ వారాహి తల్లి స్వయంగా నీ కోసం వచ్చాను. ఈరోజు నా మాటలు ఒంటరిగా రహస్యంగా విను. ఈ అమ్మ నీ కోసం ఒక రహస్యం చెబుతాను. అది నీ జీవితాన్ని మారుస్తుంది. ఇన్ని రోజుల పాటు నువ్వు నిశ్శబ్దంగా రోధిస్తున్నది ఈ తల్లికి తెలుసు. కానీ తల్లి, నీ జీవితంలో ఒక అడ్డంకి నిలబడి ఉంది. ఆ అడ్డంకిని తొలగించటానికే ఈ తల్లి నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది తల్లి. కాబట్టి నువ్వు ఇక ధైర్యంగా ఉండు. ఈరోజు ఈ అమ్మ మాట నువ్వు వింటున్నావు అంటే అది యాదృచ్ఛికం మాత్రం కాదు. నీ కష్టాలకు ఒక చక్కని దారి వేశాను. అడ్డంకులన్నీ కూడా తొలగించేస్తాను. ఒక్కొక్కటిగా అన్నీ తొలగించేస్తాను. నీ కోరికలకు అడ్డుగా ఉన్న ప్రతి నెగిటివ్ శక్తిని కూడా నేను ఇప్పుడే తొలగించేస్తున్నాను తల్లి. ఒక్క క్షణం పాటు నేను చెప్పే ఈ మాట విను. నీ మనసుని నిర్మలంగా చేసుకొని ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న ఆందోళనలను పక్కన పెట్టి నీ కళ్ళలోని కన్నీటిని తుడుచుకొని నా కళ్ళలోకి ఒక్కసారి చూడు తల్లి. నీ కళ్ళలో కన్నీటిని తొలగించేసి ఈ తల్లి రూపాన్ని మనస్ఫూర్తిగా నింపుకు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసులో నా రూపాన్ని ఊహించుకొని నీ బాధలను, నీ కష్టాలను ఇప్పుడే వదిలేసి అన్నింటినీ కూడా నాకు అప్పగించు. ఇక ఈ తల్లి అన్నీ చూసుకుంటుంది కదా, నువ్వు భయపడకు. నా చేతిలో నీ కష్టాలని, నీ కన్నీళ్లను తుడిపేస్తాను. ఇంకా ఎన్ని రోజులమ్మా నాకు ఈ బాధలు అని అడిగావు కదా, నీకు వాగ్దానం చేస్తున్నాను తల్లి. నీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నింటినీ కూడా తొలగించేసి నీ కళ్ళతో నువ్వు కార్చిన కన్నీళ్ళకి ఒక చక్కని మార్గం అనేది చూపించి నీ తలరాతను ఈ తల్లి తన చేత్తో కొత్తగా రాసే బాధ్యతని తీసుకుంది. ఈ తల్లిని నువ్వు నమ్ముతున్నావు కదా, అదే నమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకో. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ తల్లిని తలుచుకొని ఒక చిన్న పని చేయి. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. రాత్రి పడుకునే ముందు అమ్మవారి 12 నామాలను ఒక్కసారి చదువుకో తల్లి. అలా నీకు కుదరదు అనుకుంటే జై వారాహి అమ్మ అని నమ్మకంగా అమ్మను ఒకసారి తలుచుకొని అపరాజిత అపరాజిత అంటూ 9 సార్లు అమ్మ నామాన్ని జపించుకో. చేతుల్ని జోడించి అమ్మవారి రూపాన్ని నీ అరచేతుల్లో ఊహించుకొని నీ గుండెలి నిండా అమ్మవారి మీద నమ్మకం ఉంచుకొని అపరాజిత అనే నామాన్ని 9 సార్లు పాటు జపించుకో తల్లి. అలాగే నేను నీ పక్కనే ఉన్నాను, నీ ఎదురుగా ఉన్నాను అని నమ్మి అమ్మకి నీ కోరిక అనేది చెప్పుకో. నీ కష్టాలన్నీ చెప్పుకో. అమ్మా, నా కష్టాలు ఇక తీర్చు తల్లి. నేను ఈ కష్టాలని ఇంకా భరించలేను తల్లి. నా కోరిక అనేది నెరవేర్చు తల్లి అని అమ్మకి నమ్మకంగా చెప్పుకో. ఈ తల్లి నీ కోరికను తప్పకుండా తీర్చుతుంది.
ఈ వీడియో నువ్వు చూస్తున్నావు, ఒంటరిగా వింటున్నావు అంటే దానికి అర్థము ఈ తల్లి నీకు తోడుగా ఉందనే అర్థం. నీ కోరిక తీరుతుంది అని ఒక చక్కని సంకేతం. ఇక నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోయాయి అని అర్థం. ఒక శుభ సమయం అనేది నీ జీవితంలో ఆరంభమయ్యింది. నువ్వు ఒంటరివి కాదు తల్లి. ఈ వారాహి తల్లి నీకు తోడుగా ఉంది. అమ్మ మాట మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు తల్లి. నీకు అంతా శుభమే కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.